సిఎంఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం అభినందనీయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీలే కాదు అన్ని రంగాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య భూ సమస్య. కాకపోతే వాళ్ళు అడవిలోనే ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. కాకపోతే ఇంకా ఛత్తీస్గఢ్ అనేది నక్సలైట్లతో కూడుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం ఒక డేటా కమిటీతోటి స్పెషల్గా చూడటం అనేది బాధాకరం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆ అరాచకాన్ని సృష్టించాలన్నది దేశంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు మనం ఒకసారి నెమరు వేసుకున్నట్టయితే రేపు జరగబోయే ఎక్కువ నిన్ననే వాళ్ళు కేంద్రం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రేపు ఎన్ని రాబోతున్నాయో. అందుకని ఈ రౌండ్ టేబుల్ నుంచి మంచి మంచి సూచనలు సలహాలు భవిష్యత్తులో అసలు స్త్రీ జాతిని ఈ సమాజంలో ఈ భూమి మీద ఉండనిస్తారా? ఈ భూమి సమస్యతోటి మనం ఒక పక్క పోరాటం చేస్తున్నా మహిళల మీద జరుగుతున్న దాడులు ఏంటి, అసలు వాళ్ళకి జరుగుతున్నటువంటి శిక్షణ ఏంటి, ఆ సాక్షిని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. మన దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ స్వతంత్రం రాలేదు అన్నది నిన్న మన జరిగినటువంటి ఆదివాసులపైనే మన పరిశీలన చేసినట్టయితే మన వాళ్ళు వెళ్ళారు, ఆ ఎంక్వైరీ చేశారు, చెప్తా ఉన్నారు. శరీరం మీదనే ఛాతి మీద చేసి చేస్తున్న దాడిని మరి హింసని ఎదుర్కొంటున్నారు. శారీరకంగా వాళ్ళతోటి లైంగికంగా వేధింపబడతా ఉన్నారు, భూమిని కోల్పోతూ ఉన్నారు, ఉండటానికి చెట్టు నీడ లేకుండా కోల్పోతూ ఉన్నారంటే సర్వం కోల్పోయే పరిస్థితిలో ఇవాళ ఆదివాసీలు ఉన్నారు. అంటే రేపు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు చెట్టు కింద నీడను కాచుకొని బతకడం కోసం కాయ ఫలాలు ఉన్నటువంటి నీటిని తాగటానికి కూడా భూమి మీద ఉన్నటువంటి మానవుడికి తాగటానికి స్వేచ్ఛ లేదు. మరి ఆది మానవులు చేసిన కష్టాలను ఆ రోజు ఎదుర్కొన్నారు, గుంటలు దోముకున్నారు, కష్టపడి బతికారు. ఈ స్వతంత్రం రాకముందు స్వేచ్ఛ ఉంది మానవుడు. స్వతంత్రం తెచ్చుకొని కష్టాలు తెచ్చుకున్నట్టే ఉంది. కానీ ఈ స్వతంత్రంతో తెచ్చుకున్న స్వార్థానికి బలైన కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ కేంద్ర బలగాలతో అనగదొక్కుతున్నటువంటి మానవులని ఇబ్బందికరంగా తయారు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అక్కడ జరిగినటువంటి వాళ్ళపై కేసులు నమోదు చేయాలి. ఏ మహిళలనైతే హింస పెట్టినటువంటి వారి కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి స్పెషల్గా ఫండ్ని కేటాయించాలి. వారికి కావాల్సిన జీవన స్థితిగతులు కల్పించలేకపోయిందో కానీ వారి మీద దాడులు ముందల్ని అరికట్టాలి. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ రౌండ్ టేబుల్ నుంచి మానవ హక్కుల్ని కష్టపడి సాధించుకున్నటువంటి స్వేచ్ఛ జీవితాన్ని ఆటంకం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మనం తీవ్రంగా ఒత్తిడి తేవాలి. ఆ బలగాలు ఎవరైతే సృష్టించబడ్డారో న్యూస్లో చూపిస్తూ ఉన్నారు ఆ పోలీసులు, వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి, వారిని సస్పెండ్ చేయాలి. తదుపరి హింసకి గురైనటువంటి మహిళలపై జరిగిన దాడులు ఎవరైతే చేశారో క్రిమినల్ కేసులు పెట్టాలి. పేపరే సాక్ష్యం, మీడియానే సాక్ష్యం, ఎవరి సాక్ష్యం లేకుండానే వారికి శిక్ష వేయాలి అని ఈ రౌండ్ టేబుల్ నుంచి మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తాము. అలాంటి డిమాండ్ లేకుండా మన పోరాటాలు తీవ్రస్థాయికి తీసుకురాకపోతే ఇవాళ అదే మన ఉదాహరణ తీసుకోవాలి. పాలు పిండి ఆ మహిళల ఛాతిని రుద్దబడింది అంటే ఒక రకంగా వారికి ఏ శిక్ష వేసినా తక్కువే. అక్కడున్న మహిళలు తిరగబడ్డా కానీ
మమ్మల్ని రేపు మళ్ళీ ఏం చేస్తారో అనే ఒక ధైర్యంతో ఒక అడుగు వెనక్కి వేశారు. నేను ఇంగ్లీష్ వార్తల్లో చూపించాను. అన్ని రకాలుగా తినడానికి స్వేచ్ఛ లేదు, తాగడానికి స్వేచ్ఛ లేదు, మరి ఎలాంటి ఆకును కూడా తీసుకొని అమ్ముకునే పరిస్థితి వాడికి బతికే భారం అయిపోయిన ఈ సమాజంలో. అందుకని మన కేంద్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పేసి మనం చూసుకునేటువంటి ఈ రౌండ్ టేబుల్ నుంచి గట్టిమైనటువంటి నిర్ణయాలు కావాలి. అవసరమైతే అన్ని మహిళా సంఘాలు కూడా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రాల నుంచి కూడా మనం ఒక బాధ్యత తీసుకొని ఆ టీంలో మా మహిళా సమాఖ్య కూడా ఉంటుంది. అన్ని రకాలుగా మేము కూడా సపోర్ట్గా ఉంటాము. జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాము.